ధనధాన్యం ఐశ్వర్య వృద్ధి కోసం లక్ష్మీ కటాక్షం కోసం అక్షయ పాత్రని ఎలా పెట్టుకోవాలి, ఏ రోజున పెట్టుకోవాలి అనేది ఈ రోజు వీడియోలో షేర్ చేయబోతున్నానండి. ముందుగా ఒక మట్టి కుండను తెచ్చుకోవాలండి. తెచ్చుకునేటప్పుడు టిక్ మార్క్ పెట్టుకొని కుండను తెచ్చుకోవాలి. అలాగే కుండ ఒక్కదాన్నే తేయకూడదు, దాంతో పాటు ఇంకొక కుండను గానీ లేకుంటే ఒక చిన్న మట్టి ప్రమిదనైనా తెచ్చుకోవాలి. ఈ టిక్ మార్క్ ఎందుకు పెడుతున్నాము అంటే ఈ కుండను శుభకరమైన పనికి వాడుతున్నాము అని. కుండను ముందుగా క్లీన్ చేసుకోవాలండి. తర్వాత పసుపు గంధం వేసి రోజ్ వాటర్ తో కలుపుకొని ఈ పసుపును కుండకి ఎక్కడా ఖాళీ లేకుండా రాసుకోవాలి. తర్వాత కుంకుమను కూడా రోజ్ వాటర్ తో కలుపుకొని కుండ మీద శ్రీం అనే బీజాక్షరాన్ని రాయాలి. ఇప్పుడు ఈ అక్షయ పాత్రలో పసుపు, కుంకుమ, అక్షంతలు, పచ్చకర్పూరం, జవ్వాది వేసుకుని తర్వాత 30 వంతు వరకు గల్ల ఉప్పు వేసుకోవాలండి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఎల్లో కలర్ క్లాత్ గానీ లేదా పింక్ కలర్ క్లాత్ గానీ ఇందులో పెట్టుకోవాలి. పట్టు క్లాత్ అయితే మరీ మంచిది. దాని మీద మీరు నెలలో సంపాదించిన కొంత డబ్బుని పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల అంతా అక్షయం అవుతుంది. అక్షయము అంటే తరగనిది, ఎల్లప్పుడూ వృద్ధి చెందేది అని. అక్షయ పాత్రను మంగళవారం గాని శుక్రవారం గాని పెట్టుకోవాలండి. ఈ అక్షయ పాత్రని ఎక్కడ పెట్టుకోవాలి అంటే పూజ గదిలో వాయవ్యం మూలలో ఈ అక్షయ పాత్రని పెట్టుకోవాలి. పసుపుతో అలికి అష్టదళ పద్మం వేసుకొని దానిపైన ఒక ప్లేట్ ను ఉంచి మనం తయారు చేసుకున్న అక్షయ పాత్రని పెట్టుకోవాలండి. ప్లేట్ ను స్టీల్ కాకుండా మీ వీలుని బట్టి వెండి, రాగి, ఇత్తడి ఏది వీలుంటే అది పెట్టుకోండి. అక్షయ పాత్రలో ఉప్పును ప్రతి రోజు మార్చవలసిన అవసరం లేదండి. 3 నెలలకు ఒకసారి మార్చితే సరిపోతుంది. అక్షయ పాత్రను పూలతో అలంకరించుకుని ధూపం వేయాలండి. ఈ అక్షయ పాత్ర మనం ఇంట్లో పెట్టుకోవడం వల్ల ధనానికి, ధాన్యానికి లోటు ఉండదు. శుక్రవారం ఉంచిన డబ్బులు మరుసటి మంగళవారం తీసి లాకర్ లో గానీ లేదా అకౌంట్ లో గానీ వేసుకుంటే చాలా మంచిదండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నమస్తే.